శూన్యకం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణం చుట్టూ అగాధమైన కందకం తవ్వించాడు. సువర్ణమయమైన సౌధాలు నిర్మించాడు. ఈ భవనాలలో వందల కొలది అంతస్తులున్నాయి. పై అంతస్తులో ఉన్నవారు సూర్య చంద్రుల బింబాలను అంటుకోగలరేమో అన్నంత ఎత్తుగా భవనాలుండేవి. వీటిలో స్నానాగారాలు, శయనాగారాలు, ఆహారశాలలు, ఆయుధశాలలు ఒకటేమిటి అన్ని వస్తువులతో నిండిన వేరు మందిరాలుండేవి. అమ్మవారు ఈ శూన్యక పట్టణాన్ని తన సేనతో చుట్టుముట్టి ఒక్కరొక్కరుగా భండాసురుడి పుత్రులను, బంధువులను, ముఖ్యులను తన పరివారం ద్వారా చంపించింది. క్రమంగా భండాసురుడి ముఖ్య సైన్యం నశించింది. ఒంటరిగా యుద్ధంలో ఉన్న ఏమాత్రం తీసిపోకుండా ఇంకా వరగర్వాలతో విజృంభిస్తున్న బండుడిని చూచింది అమ్మవారు. కామేశ్వరాస్త్రం అనే